అయితే గుర్తుపెట్టుకోండి ఆ ఎఫర్మేటివ్. అట్లా మీకు ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఒకటి పెట్టుకున్నారనుకోండి, అన్నీ చేస్తే ఆ ఒకటి చేసినప్పుడు మిగతా అవన్నీ అనమాట. అయ్యే కాకుండా ఉయ్యు వాటి కూడా చెప్పండి అనమాట. 10 ప్లూరల్, సింగులర్ అని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే స్టేట్మెంట్స్ ఏమిటి, ఇంట్రాగేటివ్ ఏంటి, ఇంట్రాగేటివ్లో ఏ పదాన్ని ఎలా పలకాలి, దాని తర్వాత దీంట్లో ఈ నెగిటివ్లో ఎలా పలకాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా పలకాలి, 4 సెట్లుగా వచ్చేస్తాయి. ఐ మీద మొత్తం ఎన్ని సెంటెన్స్ చెప్పాను, ఐ మీద ఒకటి చెప్తారు చూడండి. బేసిక్ సెంటెన్స్ 3 ఉన్నాయి. ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అయితే ప్రోగ్రెసివ్ సెంట్ కూడా అంటారు. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్, పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్, ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటూ ఉంటారు అనమాట. ఇవి వస్తే మీరు ఈ 6 సెంటెన్స్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ ఈ 6 సెంటెన్స్లు ఉపయోగించి ఏ సందర్భంలో చెప్పచ్చు, నో డౌట్ అని చెప్పి అనౌన్స్ చేశారన్నమాట. స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎక్కువ మీరు ఉపయోగించక్కర్లేదు, సింపుల్గా ఉపయోగించాలి అని చెబుతున్నారు. ఇప్పుడు ఒక పని చాలాసేపు చేస్తూ ఉన్నారనుకో, హ్యావ్ బీన్ ఉపయోగించాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడో స్టార్ట్ అయింది, స్టిల్ ఇంకా జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే ఇంకా కంటిన్యూస్ అనమాట. ఎప్పుడో స్టార్ట్ ఇంకా జరుగుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను చాలాసేపు నుంచి మాట్లాడుతాను, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి. 1 అవర్ నుంచి మాట్లాడుతున్నాను అనుకో, ఐ హ్యావ్ బీన్ చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ 1 అవర్ అనమాట. మామూలుగా స్పోకెన్లో ఐ హ్యావ్ బీన్ టాకింగ్ ఫర్ 1 అవర్ అంటే అది వినే ఓపిక ఎవరికి లేదు. అబ్బా ఎక్కువ సిట్టు కొడతాను అనుకుంటూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ ఫర్ 1 అవర్ సింపుల్గా చెప్పండి. ఏమైనా వెయిట్ చేసినప్పుడు 2 అవర్స్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నప్పుడు ఎక్కువ డ్యూరేషన్ ఉంది కాబట్టి యామ్ బదులు హ్యావ్ బీన్ చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 అవర్స్ అంటే ఈలోపు ఎదుటి వాళ్ళు నిద్రపోతారు అనమాట. అందులో అంత వినే ఓపిక లేదు కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బెటర్ యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్ అంటే సరిపోతుంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 అవర్స్ అంటే అంత లాంగ్ సెంటెన్స్లు స్పోకెన్లో అక్కర్లా. సింపుల్గా రాసేప్పుడు కావాలి, గ్రామటికల్గా రాసేప్పుడు ఆ భావం ఎక్స్ప్రెస్ చేయడానికి పర్ఫెక్ట్గా గ్రామటికల్గా రాయాలి. స్పోకెన్లో ఈ 6 చాలు అనమాట, అంత అక్కర్లేదు. అందులో మీరు గుర్తుపెట్టుకోండి, అందులో ఈ 6 బాగా చెప్పాలి. మీరు ఎట్లా ఐ మీద ప్రాక్టీస్ చేయండి. ఎఫర్మేటివ్ సెంటెన్స్లో ఏమిటి ఐ మీద ఇప్పుడు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తానండి. ఐ ఆమ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 రాయండి అనమాట, ఒకదాని కింద ఒకటే. ఐ ఆమ్ ప్రజెంట్ నేను ఉన్నాను, ఐ వాజ్ ప్రజెంట్ నేను ఉంటేనే. లేకపోతే పాస్ట్ టెన్స్ కోసం మీకు ఐ ఆమ్ ప్రజెంట్ నేనున్నాను, ఐ వాజ్ ప్రజెంట్ నేను ఉంటేనే, ఐ విల్ బి ప్రజెంట్ నేను ఉంటాను 3. తర్వాత ఐ స్పీక్ నేను మాట్లాడతాను, ఐ డిడ్ స్పీక్, డిడ్ ఉపయోగించాలి ప్రాక్టీస్ కోసం. యాక్చువల్ స్పోక్ అనాలి, V2 చెప్పాలి. V2 గుర్తురాదు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి V2 డిడ్ చెప్పి V2 చెప్పాలి. ఐ డిడ్ స్పీక్ మాట్లాడాను, ఐ విల్ స్పీక్ నేను మాట్లాడతాను. ఇంకోటి ప్రజెంట్ కంటిన్యూస్, ఐ ఆమ్ స్పీకింగ్ నౌ. అట్లాగే ఐ వాజ్ స్పీకింగ్ ఎస్టర్డే, ఐ విల్ బి స్పీకింగ్ టుమారో. 9 సెంటెన్సెస్ వచ్చినాయి కాబట్టి 3, 3, 3, 3, 9 బేసిక్ సెంటెన్స్లు 3, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ 3, ఇంకోటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 3 9 వాక్యాలు వచ్చినాయి. ఇది ఈ 3 ప్రజెంట్, ఆ 3 వాక్యాలు చేయండి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతారు, ఇంట్రాగేటివ్ వెళ్ళండి. ఇంట్రాగేటివ్ రాయండి అనమాట. ఈ రాసినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ కోసం ఐఆమ్ టాకింగ్ అన్నట్టుగా, ఐఆమ్ ప్రెసెంట్ అన్నట్టుగా ఒకటి రాసుకుని ప్రాక్టీస్, ఓరల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ 10 మంది చెప్పండి, మిగతా 9 మంది చెప్పండి. ఐఆమ్ ప్రెసెంట్ నేనున్నాను, వీఆర్ ప్రెసెంట్ మనం ఉన్నాము, యూఆర్ ప్రెసెంట్ మీరున్నారు, దే ఆర్ ప్రెసెంట్ వాళ్ళు ఉన్నారు, బాయ్స్ ఆర్ ప్రెసెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఈజ్ ప్రెసెంట్ షీ ఈజ్ ప్రెసెంట్. వాళ్ళ తెలుగు మీనింగ్స్, ఇంగ్లీష్ తెలుగు మీనింగ్ చెప్పండి ఒకటి రాసుకుని. నమూనా కోసం ఒకటి రాయండి, ఎక్కువ శ్రమ అవుతుంది కాబట్టి. ఆ ఒకటి రాస్తే 1 = 9 అనమాట. మిగతా 9 యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ వాజ్ ప్రెసెంట్ అనుకో, నేను ఉంటుంది, ఐ వాజ్ ప్రెసెంట్ ఉంటుంది. అట్లాగే వీ వర్ ప్రెసెంట్ మనం ఉంటుంది, యూ వర్ ప్రెసెంట్ మీరు ఉండి, దే వర్ ప్రెసెంట్ వాళ్ళు ఉండేది, బాయ్స్ వర్ ప్రెసెంట్ బాలు ఉండి అని 9 వస్తాయి. ఐ విల్ బి ప్రెసెంట్ నేను ఉంటాను, వీ విల్ బి ప్రెసెంట్ మనం ఉంటాము, యూ విల్ బి ప్రెసెంట్ మీరు ఉంటారు, దే విల్ బి ప్రెసెంట్ బాయ్స్ విల్ బి ప్రెసెంట్. అట్లా 9 వాక్యాలు రాయాలన్నమాట. సింగులర్, హీ, షీ, ఇట్, రామ, సీత కూడా మొత్తం అనమాట.
అయితే అట్లా అయిపోతుంది 10 వాక్యాలు. 3 వాక్యాలకి 3 పదులు 30 వస్తాయన్నమాట. తర్వాత ఐ డిడ్డే ఉపయోగించారు ప్రాక్టీస్. తర్వాత చేయొచ్చు. ఐ డిడ్ స్పీక్ మాట్లాడాను. ఐ డిడ్ స్పీక్ యెస్టర్‌డే నేను మాట్లాడాను. వి డిడ్ స్పీక్ యెస్టర్‌డే నేను మాట్లాడాము. వి డిడ్ స్పీక్ యెస్టర్‌డే, యూ డిడ్ స్పీక్ యెస్టర్‌డే నువ్వు మాట్లాడావు అని చెప్పొచ్చన్నమాట. తర్వాత ఐ స్పీక్ నౌ నేను ఇప్పుడు మాట్లాడతాను. లేకపోతే ఐ స్పీక్ డైలీ రోజు మాట్లాడతాను. వి స్పీక్ రెగ్యులర్ యాక్టివిటీస్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్. వి స్పీక్ డైలీ, యూ స్పీక్ డైలీ, దే స్పీక్ డైలీ, రెగ్యులర్‌గా మాట్లాడతానని చెప్పి. ఐ విల్ స్పీక్ టుమారో, వి విల్ స్పీక్ టుమారో. రాయటం మాత్రం ఐ విల్ స్పీక్ టుమారో. దాని గురించి చెప్పేది ఎట్లా? ఐ విల్ స్పీక్ టుమారో రేపు నేను మాట్లాడతాను. వి విల్ స్పీక్ టుమారో రేపు మాట్లాడతాము. యూ విల్ స్పీక్ టుమారో రేపు నేను మాట్లాడతాను అని చెప్పి తెలుగు, ఇంగ్లీష్ 2 చెప్పండి. కొంచెం కంఠ శోష చేసేది. నోరు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. నోరు బాగా ప్రాక్టీస్ అయితేనే స్పాంటేనియస్‌గా మీరు నోటంటే మాట వస్తుంది. లేకపోతే ఎదురు వాళ్ళు మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. కానీ మరి ప్రతి మాట అర్థం అవుతుంది. కానీ నోరు తెరిచి చెప్పలేరు. ఆన్సర్ చెప్పలేరు. ఏంటా? ఎందుకా? ప్రాబ్లమ్ ఏంటా? బికాజ్ యూ ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్. యూ ఆర్ నాట్ స్పీకింగ్. అదే కారణం అనమాట. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ టు అవర్ మౌత్ అనమాట. అది చెప్పాలి. తెలుగు చెప్పారనుకో మనకు లాభం ఏంటంటే తెలుగు ద్వారా మాట్లాడేప్పుడు మిగతా వాళ్ళు ఏ టు జెడ్ అనమాట. వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. టీవీ సీరియల్స్ అని వచ్చినప్పుడు కానీ లేకపోతే 10 మంది మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే తెలుగుని ఈ పదం మనం ప్రాక్టీస్ చేశాం కాబట్టి దానికి వెంటనే ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో మనకు గుర్తొస్తుంది అనమాట. బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం కాబట్టి తెలుగు కూడా చెప్పడం వల్ల లాభం ఏంటంటే చుట్టుపక్కల తెలుగు మాట్లాడుతుంటారు అంటే మన మనసులోనే టీవీ సీరియల్స్ చూస్తూ, సినిమాలు చూస్తూ స్పండేసి ట్రాన్స్లేషన్ చేయొచ్చు. అప్పుడు మీకు తెలుగులో మాట్లాడేదే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చెప్పాలి మీరు? నెక్స్ట్ ఐ వాజ్ అట్టా ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. సింపుల్ చేయండి అనమాట. అట్లాగే ఐ డిడ్ స్పీక్ యెస్టర్‌డే, ఐ స్పీక్ నౌ, ఐ విల్ స్పీక్ టుమారో, యూ విల్ స్పీక్ టుమారో. అట్ట 10 మొత్తం ఎన్ని వస్తాయి? 30 వస్తాయి అనమాట. తర్వాత ఐ యామ్ స్పీకింగ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ ఎక్కువ వాడతారు. ఐ యామ్ స్పీకింగ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అని రాయండి. రాసి 10 వాక్యాలు. వి ఆర్ స్పీకింగ్ నౌ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. యు ఆర్ స్పీకింగ్ నౌ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. దే ఆర్ స్పీకింగ్ నౌ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. పాస్ట్ టెన్స్ దే వర్. అట్లాగే ఐ వాజ్ స్పీకింగ్ యెస్టర్‌డే నేను మాట్లాడుతున్నాను. వి వర్ స్పీకింగ్ యెస్టర్‌డే. రైట్ మాత్రం ఐ వాజ్ స్పీకింగ్ యెస్టర్‌డే నేను మాట్లాడుతున్నాను. వి వర్ స్పీకింగ్ యెస్టర్‌డే. యు వర్ స్పీకింగ్ యెస్టర్‌డే. దే వర్ స్పీకింగ్ యెస్టర్‌డే. బాయ్స్ వర్ స్పీకింగ్ యెస్టర్‌డే అది చెప్పండి. తెలుగు కస్టమర్ సరిగ్గా చెప్పనాలు కనీసం ఎఫర్మేటివ్ సెంటెన్స్ తెలుగు చెప్పాలి మీరు. ఎఫర్మేటివ్ సెంటెన్స్లు తెలుగు చెప్తే మీకు సందర్భానుసారం ఏది ఎక్కడ ఉపయోగించాలో సింపుల్ ఎక్కడ, సింపుల్ ప్రెజెంట్, కంటిన్యూస్ ఎక్కడ తెలుస్తుంది. మిగతా వాడికి చెప్పినా పర్లేదు. ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పినా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ ఐ వాజ్ టాకింగ్ యెస్టర్‌డే రాస్తారు. ఫ్యూచర్ టెన్స్‌లో ఐ విల్ బీ టాకింగ్ టుమారో రేపు మాట్లాడుతూ ఉంటాను అని ఒకటి రాయండి. తెలుగు ఇంగ్లీషు వీ విల్ బీ టాకింగ్ టుమారో మనం రేపు మాట్లాడుతూ ఉంటాము. యూ విల్ బీ టాకింగ్ టుమారో రేపు మీరు మాట్లాడుతూ ఉంటారు. దే విల్ బీ టాకింగ్ టుమారో రేపు మాట్లాడుతూ ఉంటారు అని రాయండి. అట్లా రాస్తే మొత్తం నేను వచ్చినాయి 9 వాక్యాలు. 90 వాక్యాలు మీరు తెలుగు ఇంగ్లీష్ ఉండి చెప్పిన మాట. 1 = 10 కాబట్టి మొత్తం 9 + 1 కాబట్టి 90 వాక్యాలు తెలుగు ఇంగ్లీష్ చెప్పినట్టు అవుతాయి అన్నమాట. అప్పుడు స్టేట్ సెంటెన్సెస్ తెలుగులో ఏమిటి, దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, ఏమి రాయాలి మీకు ఒక ఐడియా వచ్చేస్తాం. క్లియర్ కట్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మిగతా వాటికి అఫర్మేటివ్ ఇది అయిపోయిన తర్వాత నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి. పాజిటివ్ తర్వాత నెగిటివ్ చెప్తే బాగా గుర్తుంటుంది. పాస్ట్ టెన్స్ ఐ యామ్ ప్రెజెంట్ అని చెప్పాం కదా ఫస్ట్. నెక్స్ట్ రాయండి ఐ యామ్ ప్రెజెంట్, ఐ యామ్ నాట్ ప్రెజెంట్ అని రాయండి. ఇంకో 9 వాక్యాలు. ఐ యామ్ నాట్ ప్రెజెంట్ నేను రాయలేదు, నేను లేను. అట్లా వీ ఆర్ అండ్ ప్రెజెంట్, ఆర్ నాట్. వీకి దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఫామ్ చెప్పొచ్చు. We aren't present, you aren't present, they aren't present, boys aren't present, he isn't present, she isn't present. దానికి తెలుగు చెప్పే పని పర్లేదు అనమాట. ఎందుకని అఫర్మేటివ్ సెంటెన్స్ లో మీకు మీనింగ్ అర్థమైపోయింది. ఏ కాంటెక్స్ట్ లో ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది కాబట్టి దీనికి అక్కర్లా. ఐ ఆమ్ నాట్ ప్రెజెంట్ నేను లేను అంటారు కదా, ఒకటి అర్థమవుతుంది కాబట్టి మిగతా అట్లాగే అనమాట. యూ ఆంట్ ప్రెజెంట్, దే ఆంట్ ప్రెజెంట్, బాయ్స్ ఆంట్ కాంట్రాక్టెన్స్ కాంట్రాక్టెడ్ వర్డ్స్ ఉపయోగించండి. అట్లాగే పాస్ట్ టెన్స్ we were present, ఐ వాజ్ ప్రెసెంట్, ఐ వాజంట్ ప్రెసెంట్ నేను లేను అని ఒకటి రాయండి. ఐ వాజంట్ ప్రెసెంట్, వీ వరన్ ప్రెసెంట్, యూ వరన్ ప్రెసెంట్, దే వరన్ ప్రెసెంట్ రాస్తే తెలుగు ఇంగ్లీష్ చెప్పండి. తెలుగు అక్కర్లా. ఐ వోంట్ బి ప్రెసెంట్ నేను ఉండను అంతే. ఇంగ్లీష్ తెలుగు రాయండి. ఒకటి తెలుగు అర్థమవుతుంది కాబట్టి ఆ కాంటెక్స్ట్ వెంటనే మనసులోకి ఐడియా వచ్చేస్తుంది. యూ వోంట్ బి ప్రెసెంట్, దే వోంట్ బి ప్రెసెంట్, బాయ్స్ వోంట్ బి ప్రెసెంట్. ఇందులో దీనికి తెలుగు అక్కడ ఇంగ్లీష్ వరకే చెప్పండి అనమాట.
దాని తర్వాత ఇది రాసిన తర్వాత నెక్స్ట్ పాస్ట్ టెన్స్ ఏంటి, నెగిటివ్ ఇది కంటిన్యూస్ టెన్స్. ఐ డిడింట్ ఏమో అమెరికన్ యాక్సెంట్, డింట్ ఏమో బ్రిటిష్ యాక్సెంట్ కాబట్టి ఐ డింట్ స్పీక్, నేను మాట్లాడలేదు అని రాయండి. వీ డింట్ స్పీక్, యూ డింట్ స్పీక్, దే డింట్ స్పీక్ ఇంగ్లీష్ వరకు చెప్పండి. అట్లాగే ఐ డోంట్ స్పీక్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ డైలీ అని చెప్పండి. డైలీ యాక్టివిటీస్ చెప్పాలి కాబట్టి సింపుల్ ప్రెసెన్స్ లో ఐ డోంట్ స్పీక్ డైలీ, రోజు నేను మాట్లాడను. వీ డోంట్ స్పీక్ డైలీ, యూ డోంట్ స్పీక్ డైలీ. యూ డోంట్ స్పీక్ డైలీ, దే డోంట్ స్పీక్ డైలీ ఇంగ్లీష్ చెప్పండి. కాబట్టి ఐ వోంట్ స్పీక్ డైలీ, ఐ వోంట్ స్పీక్ డైలీ, నేను ఐ వోంట్ స్పీక్ టుమారో, రేపు నేను మాట్లాడను. కాబట్టి ఐ వోంట్ స్పీక్ టుమారో, నేను రేపు మాట్లాడని చెప్పి వీ వోంట్ స్పీక్, యూ వోంట్ స్పీక్, దే వోంట్ స్పీక్ ఇంగ్లీష్ కూడా చెప్పండి. దాని తర్వాత అట్లా ఐఎమ్ నాట్ స్పీకింగ్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. వీ ఆంట్ స్పీకింగ్ నౌ, యూ ఆంట్ స్పీకింగ్ నౌ తెలుగు రాసి అది ఒకటి రాసి మిగతా ఇంగ్లీష్ చెప్పండి. ఐ వాజంట్ స్పీకింగ్ ఎస్టర్డే, నేను మాట్లాడట్లేదు అని రాయండి. ఐ వాజంట్ స్పీకింగ్ ఎస్టర్డే, నేను నిన్న మాట్లాడుతూ లేదు. ఐ వాజంట్, వీ వరంట్ స్పీకింగ్ ఎస్టర్డే, దే వరంట్ స్పీకింగ్ ఎస్టర్డే ఇంగ్లీష్ వర్క్ అనమాట. అట్లాగా అది పై రాయండి. ఐ వోంట్ బి స్పీకింగ్ టుమారో, రేపు మాట్లాడుతూ ఉన్నాను. వీ వోంట్ బి స్పీకింగ్ టుమారో, దే వోంట్ బి స్పీకింగ్ టుమారో. అట్లా 10 వస్తాయి అనమాట. ఒకటి రాసి తెలుగంతా అది రాయకల్లా ఓన్లీ అఫర్మేటివ్ సెంటెన్స్ అనమాట రాయటం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్రాగేటివ్ అనమాట. యామై ప్రెసెంట్, నేనున్నాను. ఆర్ యూ ప్రెసెంట్, ఇంగ్లీష్ వర్డ్ చెప్పండి. తర్వాత వజ్ ఐ ప్రెసెంట్ ఎస్టర్డే, వజ్ ఐ ప్రెసెంట్ ఏముంటేనా అని తెలుగు రాయండి. వర్ యూ ప్రెసెంట్, వర్ దే ప్రెసెంట్ అది ఇంగ్లీష్ చెప్పండి. షల్ ఐ బి ప్రెసెంట్ అన్నప్పుడు షల్ ఐ బి ప్రెసెంట్, షల్ వి బి ప్రెసెంట్, మిగతా అంటే విల్ యూ బి ప్రెసెంట్, విల్ దే బి ప్రెసెంట్, అది మొత్తం 9 చెప్పండి. ఇంకోటి డిడ్ ఐ స్పీక్ ఎస్టర్డే, లేకపోతే డిడ్ ఐ స్పీక్ ఎస్టర్డే మాట్లాడానా, నేను డిడ్ ఐ స్పీక్ ఎస్టర్డే మాట్లాడానా, డిడ్ వి స్పీక్, డిడ్ యూ స్పీక్, డిడ్ దే స్పీక్ ఎస్టర్డే, డిడ్ బాయ్ స్పీక్, వెంటనే దాని మీనింగ్ మీకు అర్థమైపోతుంది. డూ ఐ స్పీక్ నౌ, నేను డూ ఐ స్పీక్ డైలీ, నేను రోజు మాట్లాడతానా. అట్లా నెక్స్ట్ డూ వి స్పీక్ డైలీ, డూ యూ స్పీక్ డైలీ, డూ దే స్పీక్ డైలీ. అట్లాగే విల్ యూ స్పీక్ డైలీ ఎదురుకుంటే కాబట్టి క్వశ్చన్ చేసేప్పుడు ఐ కాబట్టి షల్ ఐ స్పీక్ టుమారో, షల్ వి స్పీక్ టుమారో, షల్ ఐ స్పీక్ మాత్రం రాయండి తెలుగులో, నేను రేపు మాట్లాడతాను. షల్ వి స్పీక్ టుమారో, విల్ యూ స్పీక్ టుమారో, విల్ దే స్పీక్ టుమారో, అది అర్థమైపోతుంది అనమాట. అట్లా రాయండి. అట్లా మొత్తం యామ్ ఐ స్పీకింగ్, వజ్ ఐ స్పీకింగ్, షల్ ఐ బి స్పీకింగ్, నిన్న మాట్లాడుతున్నానా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, నేను నిన్న మాట్లాడుతున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నానా, అట్లా ఒకటి రాసి ఇప్పుడు ఇంగ్లీష్ వరకు చెప్పండి. అది ఒక సెన్స్ మీనింగ్ ఒక మాత్రం రాసి సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. అది కూడా వజంట్ ఐ, సో వజంట్ ఐ ప్రెసెంట్, యామ్ ఐ నాట్ ప్రెసెంట్, నేను లేనా, వజంట్ ఐ ప్రెసెంట్, వరంట్ వి ప్రెసెంట్, ఆరెంట్ యూ ప్రెసెంట్. అట్లాగే సేమ్ అనమాట. ఏది పాస్ట్ టెన్స్ లో కూడా వజ్ ఐ ప్రెసెంట్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ లో కూడా షల్ ఐ బి ప్రెసెంట్. కంటిన్యూస్ టెన్స్ లో యామ్ ఐ నాట్ ప్రెసెంట్, లేకపోతే దీంట్లో డింట్ హీ స్పీక్ సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో డింట్ హీ స్పీక్, డోంట్ యూ స్పీక్, డింట్ హీ స్పీక్ అంటే అతను డింట్ ఐ స్పీక్, నేను మాట్లాడానా, డింట్ ఐ స్పీక్ అసలు నేను మాట్లాడలేదా, డోంట్ యూ స్పీక్ నౌ, డోంట్ యూ స్పీక్ డైలీ, రోజు నువ్వు మాట్లాడవా, డోంట్ యూ స్పీక్ టుమారో, రేపు నువ్వు మాట్లాడవా. కంటిన్యూస్ టెన్స్ లో యామ్ ఐ నాట్ స్పీకింగ్ నౌ, ఇప్పుడు మాట్లాడలేదా, వాజంట్ ఐ స్పీకింగ్ ఎస్టర్డే, నేను మాట్లాడలేదా, షల్ ఐ బి నాట్ స్పీకింగ్ టుమారో, వోంట్ ఐ బి స్పీకింగ్ టుమారో, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నానా. అది ఒక వాక్యం తెలుగు అనమాట. ఆ తెలుగు వాక్యాలను నేను రాస్తాను, ఒక్కొక్క వాక్యం రాస్తాను. దాని చూసి మిగతా ఇంగ్లీష్ చెప్పేసాడు అనమాట. ఒక వాక్యం ఇస్తుంటే మిగతా 9 చదివితే అప్పుడు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఇది అయిన తర్వాత WH వర్డ్ కూడా చెప్పాలన్నమాట. అది కనీసం ఎఫర్మేటివ్, దీంట్లో ఇంట్రాగేటివ్ అనే చెప్పండి. నెగిటివ్ చెబితే కూడా బాగుంటుంది. కనీసం ఇంట్రాగేటివ్ అన్న బాగా వాడుకలో ఉంటుంది అనమాట. వాట్ యామ్ ఐ, వాట్ వాజ్ ఐ, వాట్ షల్ ఐ బి. అట్లాగే వాట్ డిడ్ ఐ డూ ఎస్టర్డే, వాట్ డూ ఐ డూ, వాట్ డూ ఐ స్పీక్ నౌ, వాట్ షల్ ఐ స్పీక్ టుమారో. అంటే వాట్ యామ్ ఐ స్పీకింగ్ నౌ, వాట్ వాజ్ ఐ స్పీకింగ్ ఎస్టర్డే, వాట్ షల్ ఐ బి స్పీకింగ్ టుమారో. అట్లా చెప్పటం. దీని తర్వాత వాటి తర్వాత వేర్, అవన్నీ వేర్ రాయండి అనమాట. వేర్ మీద కనీసం ఎఫర్మేటివ్ అన్న ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్తే బాగుంటుంది. అది యూసేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రాగేటివ్ చెప్పండి. వాట్ అయిపోయినా వేర్ అనమాట. వేర్ వాజ్ ఐ ఎస్టర్డే, వేర్ డిడ్ ఐ డూ ఎస్టర్డే, వేర్ డు ఐ నో,
వేర్ డు ఐ స్పీక్ నౌ, వేర్ షల్ ఐ డే, వేర్ షల్ ఐ స్పీక్ టుమారో, వేర్ యామ్ ఐ స్పీకింగ్ నౌ, వేర్ వాజ్ ఐ స్పీకింగ్ ఎస్టర్డే, వేర్ షల్ ఐ బి స్పీకింగ్ టుమారో. అట్లాగే వై డిడ్ ఐ డూ ఎస్టర్డే, వై డు ఐ స్పీక్ డైలీ, వై షల్ ఐ స్పీక్ టుమారో, వై యామ్ ఐ స్పీకింగ్ నౌ, వై వాజ్ ఐ స్పీకింగ్ ఎస్టర్డే, వై షల్ ఐ బి స్పీకింగ్. అట్లా ఒక్కొక్క దానికి రాసి ఆ మిగతాది అన్నిటికీ ఆ క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్లో ఎఫర్మేట్ ఇంట్రాగేట్ వరకు చెప్పండి. నేటివ్ ఇంట్రాగేట్ చెప్పినా అది ఓపిక కూడా చెప్పండి. ఇట్లా వస్తే వీటిల్లో తెలుగు ఇంగ్లీషు మీనింగ్ మీకు బాగా వస్తుంది అనమాట. రావటం అనేటిది ఎఫర్మేటివ్ సెంటెన్స్ అన్ని ఈ WH వర్డ్స్ కూడా ఉపయోగించి, WH వర్డ్స్ ఉపయోగించి ఆ క్వశ్చన్ చేయండి. అప్పుడు ఒకటి కనుక వచ్చేస్తే మిగతా అంతా కూడా ఆ 9 వాక్యాలు WH వర్డ్స్ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పండి అనమాట. ఇంగ్లీష్ చెప్పండి, తెలుగు చెప్పకపోయినా. అట్లా చెబితే మీకు నోటికి బాగా ప్రాక్టీస్. ఇదంతా చేయడానికి ఎంతసేపు పడుతుందో చూసి చెప్పడం, ఆ ఒక్కొక్కటి వాక్యం 9 వాక్యాలతో చెప్పడము కనీసం ½ అన్ అవర్ పడుతుంది అనమాట. స్పీడ్గా చెప్తేనే ½ అన్ అవర్ పడుతుంది అనమాట. స్లోగా చెప్తే 40 మినిట్స్ పడుతుంది అనమాట. అప్పుడు నోటికి బాగా ప్రాక్టీస్ అయింది కాబట్టి మీరు నోరు తెరవగలరు. ఏది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు ట్రాన్స్లేషన్ కొంత అయిపోయింది కాబట్టి దాన్ని ట్రాన్స్లేషన్ చేయగలరు అనమాట. నేను ఈరోజు లేకపోతే రేపు పొద్దున కానీ ఏమేమి సెంటెన్స్లు, తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు అవి రాసి పెడతాను అనమాట. మొత్తం రాసి పెడితే ఆ ఒక్క వాక్యానికి మీరు 9 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. ఎఫర్మేటివ్ సెంటెన్స్ మాత్రం తెలుగు చెప్పండి, అన్ని 9. మిగతా అంతా తెలుగు చెప్పగలరు. ఓన్లీ ఇంగ్లీష్ 10 మంది ఇంగ్లీష్ చెప్పాలి. ఒక వాక్యానికి తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు 9 చెప్పాలన్నమాట. ప్లూరల్, సింగులర్ అవి మీద రాస్తాను నేను. రాస్తే అప్పుడు మీరు ఇంకా క్వశ్చన్ WH వర్డ్ సెంటెన్స్ చదివితే మీరు పైకి చెప్తారు కాబట్టి, పైకి చెప్పడానికి కొంచెం బతికిచ్చారనుకో కనీసం మనసులోనే చదువుకోండి ఆ షీట్ పట్టుకుని. లేకపోతే ఆ సెల్ ఫోన్ నేను పెడతాను కదా, ఫైల్ పెడతాను కాబట్టి అది చూసిన ఒక వాక్యం ఈక్వల్ టు 9 పదాలు వాక్యాలు చెప్పండి. చెప్తే మీ నోరు తెరుస్తారు కాబట్టి ఫ్లూయెన్సీ వస్తుంది అనమాట, స్ట్రాంగ్ అవుతుంది. తెలుగు మీనింగ్స్ కూడా చెప్పారనుకో ఎఫర్మేటివ్ మాత్రం చెప్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఏది ఎక్కడ దేని మీనింగ్ ఏంటి అని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాతో మీరు ఆ సందర్భానుసారంగా వెర్బ్ మారుస్తూ, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వెర్బ్ మారుస్తూ ట్రాన్స్లేషన్ చేసి యూ కెన్ ఫ్రేమ్ అదర్ సెంటెన్సెస్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ తెలుగు sentences. Then only you will be able to frame many number of sentences using plural words and singular words. The more you practice, oral practice should be there. You have to speak out. You have to get some diases, some examples to speak. Some sentences are required. So that I am going to give one sentence for one tense. So according to that sentence, you can say some 9 other sentences using plural and singular sentences. Plural singular అన్ని ఉపయోగించి కాదు గుర్తుపెట్టుకోండి. అట్లా చేస్తే ఒక ½ అన్ అవర్ చేశాను ఒకటి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ అవుతుంది. మీరు మాట్లాడతారా అట్లా కొన్ని రోజులు చేయండి. చేస్తే ఎంత టైం పడుతుందో మీకే తెలుస్తుంది అనమాట. అందువల్ల మన స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే దానికి ఒకే ఒక్క మార్గం, మీరు నోరు తెరిచి మాట్లాడట్లేదు. అది ఒక్కటే డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడకపోవడానికి కారణం మీరు నోరు తీసి మాట్లాడట్లేదు. మీరు మా మిగతా వాళ్ళు చెప్తున్న మీకు అర్థమవుతుంది కదా, రాస్తున్నారు కదా. రాయటానికి అయితే మనం టైం ఉంటుంది, ఆలోచించుకుని రాయటానికి అవుతాయి. ఏంటి వాళ్ళు హే మ్యాన్ వాట్ ఆర్ డూయింగ్ అని అనుకో, అప్పుడు వాట్ ఆర్ డూయింగ్ అన్నాడు, ఆరో ఉపయోగించి ఏం మాట్లాడే గ్రామటికల్గా ఏముంటే యామ్మ ఆరా ఈజీ గుర్తించేసరికి ఓకే పై టాటా అని వెళ్ళిపోతాడు అనమాట. అందులో మనం బస్సు, ట్రైన్ దీంట్లో రికార్డ్ చేసేప్పుడు మోటార్ సైకిల్ వెహికల్ చేస్తాం, RTA రూల్స్ ఇస్తారు. దాన్ని అడ్డం వచ్చేప్పుడు క్లచ్ నొక్కి బ్రేక్ నొక్కాలి అని నేర్చుకున్నారనుకోండి. ఆ రూల్స్ వరకు నేర్చుకుంటే ఏమి ప్రాక్టీస్ చేయకుండా ఏమైనా అడ్డు వచ్చారనుకో మీరు రూల్స్ గుర్తించుకుంటే, ఇప్పుడు రూల్ నెంబర్ 24 ప్రకారంగా క్లచ్ నొక్కి ఏ నెక్కాలని అనుకున్న గుర్తించుకునేపే ధమ్మ గుద్దేస్తారు, యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లా కాకుండా బైక్ తీసుకుని ఆ ప్లే గ్రౌండ్లోనే జనాలు చోట వెళ్తూ ఉంటే సడన్గా బ్రేక్ వేసి స్పీడ్గా రైడ్ చేస్తూ వెళ్తూ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ చేతులు కాళ్ళు రిఫ్లెక్షన్స్ అలవాటు అవుతాయి అన్నమాట. రిఫ్లెక్ట్ కావటం అలవాటు అవుతాయి. ఆ రిఫ్లెక్షన్స్ ఎప్పుడైతే అలవాటు అయినాయో ఏమైనా అడ్డం వచ్చినప్పుడు స్పీడ్గా చెప్పకుండానే స్టాప్ అయిపోతాయి అన్నమాట. మనం చెప్పకుండానే మనకు ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తాం. అందువల్ల ఈ అవయవాలు ఎట్టయితే అలవాటు అయిపోతే నోరు కూడా సందర్భానుసారం అలవాటు అయిపోవాలి కాబట్టి నోరు తెరిచి ఆ సెంటెన్స్ అన్ని చెప్పాలి. చెప్తే అప్పుడు మీరు వెర్బ్స్ వెకాబులరీ ఉపయోగించి చేయాలి.
చెప్పానుగా మీకు ఏంటది ప్రాక్టీస్ చేస్తున్న రోజుకి 10 వెర్బ్స్ ఒక నోట్‌బుక్ పెట్టుకొని నేను చెప్పిన వెర్బ్‌లో 60 పేజీల వెర్బ్స్ ఇచ్చా. బాగా వాడుకలో కొంచెం హై లెవెల్‌లో కూడా మీరు రకరకాల సందర్భాల్లో వెర్బ్స్ కావాలి వొకాబులరీ గుర్తు తెచ్చుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకోవాలన్నమాట. బాగా వాడేటువంటి వెర్బ్సే ఇచ్చా. యాక్టివ్ వెర్బ్స్ ఇచ్చానన్నమాట. దాంట్లో 10 వెర్బ్స్ తీసుకొని ఒక 5 అడ్వర్బ్స్, 10 అడ్జెక్టివ్స్, 10 ప్రిపోజిషన్స్ అవి నేర్చుకోమన్నా. నేర్చుకుని ఆ డేట్ వేసుకుని ఈ రోజు నేర్చుకున్నాను అనగానే కనీసం ఒక మంత్‌లో ఆ వెర్బ్స్ అన్ని అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్ త్వరగా అయిపోతాయి. ఆ 10 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి అన్నమాట. ఆ వెర్బ్స్ ఉంటూ ఉంటాయి. అప్పుడు 10 వెర్బ్స్ నేర్చుకోకపోతే 20 వెర్బ్స్ రోజుకి నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒక్క వెర్బ్ V1 చెప్పానన్నమాట ఎక్కువ. ఆ V1, V2, V3 కూడా ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేశారనుకో అప్పుడు సందర్భానుసారం దాన్ని ఉపయోగించే యూసేజ్ తెలుస్తుంది. ఫస్ట్ మన దగ్గర బల్క్‌గా కొంత స్టాక్ ఉండాలి. వొకాబులరీ మన దగ్గర డబ్బు ఉందనుకో దేనికైనా ఖర్చు పెడతాం. వస్తువులు కొనుక్కుంటాము, లేకపోతే స్వీట్లు కొనుక్కుంటాము, బట్టలు కొనుక్కుంటాము, వెహికల్స్ కొంటాము. అట్లా మన దగ్గర వొకాబులరీ ఏ వొకాబులరీ ఏ పదం ఎక్కడ ఉపయోగించాలో యూసేజ్ తెలుస్తుంది. మన దగ్గర అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి వొకాబులరీ లేదనుకో రూమ్ అంతా ఖాళీ అయిపోయిందనుకో ఆ ఉన్న వొకాబులరీ ఉపయోగిస్తే సరిపోదు. అందువల్ల వీ హ్యావ్ టు మెయింటైన్ ట్రెజర్ ఆఫ్ వర్డ్స్. కాబట్టి మనకి నా జ్ఞానం ఇది వొకాబులరీ బాగా ఉండాలి. ఉంటేనే కొన్ని సెంటెన్స్‌లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీరు మాట్లాడతారన్నమాట. కొన్ని సెంటెన్స్‌లు ఉపయోగం చేసుకొని మిగతా గుర్తు బై హార్ట్ చేశాం కదా! కొంచెం టెన్స్‌లు కదిలితే ఆ టెన్స్ దగ్గర అందరూ ఎవరైతే టెన్స్‌లు పర్ఫెక్ట్‌గా ఉన్నారో వాళ్ళు మాట్లాడగలరు తప్పులు లేకుండా. మన శరీరం నిలబడాలంటే ఎముకలు ఉండాలి ఫస్ట్. స్కెలెట్ ఉండాలి. ఇవి ఎముకలు ఉండాలి. ఎముకలు ఉంటే ఇవన్నీ కూడా అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ స్కిన్, మజిల్ ఇవన్నీ మామూలు అనమాట. నిలబడాలంటే ఇది ఎముకలు ఉండాలి. అట్లాగే స్ట్రాంగ్‌గా ఉండాలి. టెన్సెస్ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ 6 టెన్స్‌లు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈ స్ట్రాంగ్‌గా ఉంటే వాటిలో కొన్ని మినిమం ప్రాక్టీస్ చేస్తే మనం నేర్చుకున్న వొకాబులరీ ఉపయోగించే సందర్భాన్ని చెప్పొచ్చు. ఈ టెన్సెస్‌లో స్ట్రాంగ్ లేకపోతే మీరు ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదనమాట. ఏం చెప్పాలి? ఇక్కడ ఈజ్ ఉపయోగించాలా? వాజ్ ఉపయోగించాలా? గ్రామర్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. వాడు అడుగుతుంటే వెంటనే సమాధానం చెప్పాలన్నమాట. ఆర్ యూ గోయింగ్ అంటే యెస్ ఐ యామ్ గోయింగ్. నన్ను అడుగుతున్నాడు. ఓకే ఐ యామ్ గోయింగ్. ఐ అంటే ఏమొస్తుంది? బీ ఫార్మ్ యామ్. యెస్ ఐ యామ్ గోయింగ్. నో ఐ యామ్ నాట్ గోయింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఆర్ యూ కమింగ్ మై హోమ్? యెస్ ఐ యామ్. నో ఐ యామ్ నాట్ అనమాట. కాబట్టి ఈజ్ హి కమింగ్? యెస్ హీ అన్నాడు. హీ కాబట్టి యెస్ హీ ఈజ్. నో హీ ఇజంట్ అంటే సరిపోతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఉపయోగించాలంటే మినిమం ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా చేయండి మీకే తెలుస్తుంది అన్నమాట. మీరు మాట్లాడగలరు అనమాట. 4 రోజుల్లోనే ఒక 2-3 రోజుల నుంచి ప్రాక్టీస్ మాట్లాడటం స్టార్ట్ అవుతుంది అనమాట. అందులో చెప్పిన ప్రకారంగా తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే. వొకాబులరీ నేర్చుకోవాలి. పుస్తకం వాల్యూమ్ 1 పెట్టాను మీకు. ఇంతకుముందు అన్ని నెల్లూరు కమలా మేడం పెట్టిన 31 పుస్తకాలు పెట్టాను. పీడిఎఫ్‌లో లింక్స్ ఇచ్చాను. నేను రాసిన 3 పుస్తకాలు పెట్టా. మీరు చూసారో లేదో ఉద్దేశంతో మళ్ళీ నేను రాసిన ఇంతకుముందు రాసిన పంపించిన వాటిలోనే వాల్యూమ్ 1 పెట్టా. అది చదువుతుండే పీడిఎఫ్ అయినా ల్యాప్‌టాప్‌లో, డెస్క్‌టాప్‌లో ఓపెన్ చేసి చదువుతూ ఉండే. ఆ బేసిక్స్ నుంచి స్ట్రాంగ్‌గా మీరు వెళ్తూ ఉంటే ఈ గోడ ఇటుగా కట్టి బాగా బిల్డింగ్ వచ్చినట్టుగా డౌట్స్ లేకుండా బేసిక్స్‌లో డౌట్ లేకుండా వచ్చేస్తాయి. అందువల్ల మీరు అది ఒకసారి చూడండి ఏముంది బేసిక్స్ నుంచి ఇచ్చుకొచ్చా పదాలు కూడా ఎట్టా రాయాలో కూడా చెప్పానన్నమాట. ఒక్కొక్క పదం చెప్పా. చిన్న పదాలు 1 వర్డ్ సెంటెన్సెస్, 2 వర్డ్ సెంటెన్సెస్, 3 వర్డ్ సెంటెన్సెస్, 4 వర్డ్ సెంటెన్సెస్ పెద్ద ఇచ్చాయి అన్నీ అనమాట. అది చదువుతూ వెళ్ళండి. మీకు బై హార్ట్ చేసేసాను అంతే. బై హార్ట్ చేస్తే ఒకటే మార్గం. బై హార్ట్ చేస్తే ఆ ఫ్రేమ్స్‌తో మిగతావి ఉపయోగించి పదాలు మార్చి సందర్భానుసారం చెప్పొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోతుంది. అయిపోయిన వెంటనే రండిమండి అనమాట. టైం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకొని రేపు నేను ఇప్పుడు రాసి పెడతాను. వీటి మీద బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. తర్వాత రాసి పెడతాను. నాకు రాయటం కష్టం కాబట్టి మీరు చెప్పండి. నేనేం రాసానో అవి చదవండి అనమాట. చెప్పిన వరకు రాసిన వరకు బై హార్ట్ చేసి పెట్టండి. చేసేయండి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్పాను. బేసిక్స్ 3 బేసిక్ సెంటెన్స్ కూడా టేబుల్ పెట్టా. అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే తప్పులు లేకుండా ఉండటం కోసం బేసిక్స్. క్వెషనింగ్ వర్డ్స్ కూడా. ఇంట్రాగేటివ్ అన్నా